మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ ని మార్చే అవకాశం ఉంటే ఉపయోగించుకుంటారా? గవర్నమెంట్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ని తీసుకువచ్చింది. అండ్ దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. అండ్ వీటిపైన గవర్నమెంట్ మీ ఫీడ్బ్యాక్ అడుగుతోంది. ఈ రోజు వీడియోలో ఈ డ్రాఫ్ట్ రూల్స్ లో ఏముంది అండ్ మీరు మీ ఒపీనియన్ ని ఎలా షేర్ చేయొచ్చో డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కొత్త రూల్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? సింప్లిఫికేషన్. ఇప్పుడున్న 511 రూల్స్ ని తగ్గించి 333 రూల్స్ గా మార్చేశారు. అలానే ఫార్మ్స్ ని కూడా 399 నుంచి 190 కి రెడ్యూస్ చేశారు. అంటే అన్నెసెసరీ కన్ఫ్యూజన్ తగ్గించి ట్యాక్స్ పే చేయడం ఇంకా ఈజీ చేయాలని చూస్తున్నారు. ఇంకో పెద్ద అప్డేట్ ఏంటంటే స్మార్ట్ ఫార్మ్స్. ఇక నుంచి ఫార్మ్స్ ఆటోఫిల్ అవ్వడం, డేటా రీకన్సిలియేషన్ ఈజీగా ఉండటం లాంటి ఫీచర్స్ వచ్చాయి. దీని వల్ల మనం చేసే మిస్టేక్స్ తగ్గుతాయి అండ్ ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మీరు దీనిని చూసి ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఆర్ మీ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే February 22 వరకు టైం ఉంది. సో ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్, incometaxindia.government.in వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 అనే లింక్ ఉంటుంది. మీరు మీ సజెషన్స్ ని ఆఫీషియల్ ఈమెయిల్ ఐడికి పంపించాలి. డ్రాఫ్ట్ లో మెన్షన్ చేసిన ఫార్మాట్ లో పంపించాలి. మెయిన్ గా 4 ఏరియాస్ పైన ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. ఫస్ట్, లాంగ్వేజ్ ఇంకా సింపుల్ గా ఉండాలా? సెకండ్, కంప్లయన్స్ బర్డెన్ అంటే వర్క్ లోడ్ తగ్గిందా? థర్డ్, లిటిగేషన్ కోర్టు కేసులు తగ్గే ఛాన్స్ ఉందా? అండ్ రిడండెంట్ ఆర్ వేస్ట్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? మన ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసే ఛాన్స్ మనకు దక్కింది. సో తప్పకుండా రూల్స్ ని ఒకసారి చెక్ చేయండి అండ్ కావాలంటే మీ సజెషన్స్ ఇవ్వండి.